మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పవన్ సీట్ల సర్దుబాటుపై చర్చించబోతున్నారు. చంద్రబాబు పవన్ ఉమ్మడి మేనిఫెస్టోపై ఇద్దరు నేతలు కూడా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ భేటీ కాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సీట్ల సర్దుబాటుకు సంబంధించి అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపైనే ప్రధానంగా ఈ నేతల మధ్య చర్చ జరగబోతోంది. మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత ఇరువురు నేతలు భేటీ అయి సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చించబోతున్నారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేయబోతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేయబోతున్నారు. ఇద్దరు నేతలు కూడా మరి కాసేపట్లోనే సమావేశం కాబోతున్నారు. వీరిద్దరి సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, అలాగే జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించబోతున్నారు, ఇలాంటి అంశాలన్నింటిపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ సమావేశంలో చేయబోతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే గత 5-6 రోజులుగా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి కూర్చోకపోయినప్పటికీ కూడా రెండు పార్టీల తరపు నుంచి కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి హైదరాబాద్లోని వారి నివాసంలో కసరత్తు చేశారు. ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే 11 గంటలకు చంద్రబాబు ఆయన నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి 11 గంటలకు మంగళగిరి పార్టీ ఆఫీస్కి కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఈ నెల అంటే జనవరి 13వ తేదీన భోగి రోజు ముందు రోజు రాత్రి ఇద్దరు నేతలు కూడా భేటీ అయ్యారు. సుదీర్ఘంగా దాదాపుగా 3 గంటలకు పైగా సీట్ల సర్దుబాటు మేనిఫెస్టోకి సంబంధించి చర్చించారు. ఈ రోజు కూడా ఇంకా ఇదొక ఫైనల్ అనమాట. అంటే ఇప్పటికే చాలాసార్లు వారిద్దరు కూడా ఎక్కడెక్కడ ఏ స్థానాలు జనసేనకు కేటాయించాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ నేతలను పోటీలోకి దించాలి అనే దానికి సంబంధించి గతంలోనే చాలాసార్లు చర్చించుకున్నారు. కాబట్టి ఈ రోజు ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలి అనే దానికి సంబంధించి ఇద్దరు నేతలు కూడా కూర్చుని చర్చించుకుని ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ఉండవల్లి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికతో పాటుగా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈరోజు ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడో అంటే జనవరిలోనే ఈ సీట్ల ప్రకటనకు సంబంధించి అలాగే మేనిఫెస్టోకి సంబంధించి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కూడా అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే 2వ తేదీన అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా అది కూడా వాయిదా పడింది. అయితే మనకు అందుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఈ రోజు లేదంటే రేపు, మ్యాక్సిమం రేపు ఉండొచ్చు, ఇద్దరు నేతలు కూడా ఉమ్మడిగా జాయింట్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ ప్రెస్ మీట్ ద్వారా మరి ఈ మేనిఫెస్టోని ప్రకటిస్తారా లేదంటే అభ్యర్థులు ప్రకటన చేస్తారా అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. మేనిఫెస్టోకి సంబంధించి అయితే ఇద్దరు నేతలు పాల్గొనేటటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయాలని చెప్పి గతంలో అనుకున్నారు. సో మరి బహిరంగ సభ ద్వారానే మేనిఫెస్టోని రిలీజ్ చేసి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఏమైనా జాయింట్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు అనేది కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఈరోజు సుదీర్ఘంగా చర్చించి ఈ స్థానాలకు సంబంధించి ఉమ్మడి సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత రేపు ఇద్దరు నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారము. మొత్తంగా అయితే జనసేనకు సంబంధించి ఒక 30 సీట్ల వరకు కూడా చర్చ జరిగింది అని కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అలాగే టీడీపీ సింగిల్గా అంటే టీడీపీ స్వయంగా అభ్యర్థులు నిలబెడుతున్నటువంటి ఒక 65 నుంచి 70 స్థానాల వరకు కూడా ఇప్పటికే టీడీపీకి ఒక స్పష్టత వచ్చింది. జనసేన కూడా ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయా అభ్యర్థులకు కూడా సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ రోజు ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుకుని ఉమ్మడి అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు?
అంటే జనసేన అయితే ఇప్పటి వరకు అధికారికంగా జనసేన నుంచి అన్ని సీట్లు ఇన్ని సీట్లు అని చెప్పలేదు, కానీ చేగొండి హరిరామ జోగే లాంటి వారైతే జనసేనను 60 సీట్లు కావాలని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సందర్భంలో 60 సీట్లు కోరండి అని చెప్పేసి నేను అడిగానని చేగొండి హరిరామ జోగే కూడా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు కూడా గతంలో ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. సో మరి 60 సీట్లు మేము అడుగుతున్నామని చెప్పి ఎక్కడా కూడా జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ ఎవరు కూడా ప్రకటన చేయలేదు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే విషయం కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి మరి జనసేనకు అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి అనఫిషియల్ సమాచారం ప్రకారం అయితే 30 సీట్ల వరకు జనసేనకి ఇస్తారేమో అని చెప్తున్నారు తప్ప అది 30 అవుతుందా 35 అవుతుందా ఇంకా లేదంటే 25 అవుతుందా అనేది మాత్రం ఇంతవరకు కూడా రెండు పార్టీల నుంచి కూడా రివీల్ చేయలేదు. కేవలం ఆ విషయం పార్టీలో ఉన్నటువంటి ఇతర కీలక నేతలు కూడా టీడీపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ అంశం మీద ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. ఓన్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఈ నలుగురు మాత్రమే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ నలుగురు మాత్రమే తెలిసింది. ఎక్కడెక్కడ ఏ సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఈ నలుగురు మాత్రమే చర్చించుకున్నారని చెప్పి కూడా టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అంటే ఒకేసారి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులను అన్నింటినీ ప్రకటిస్తారా, లేదంటే విడతల వారీగా ఫస్ట్ లిస్ట్ ఇచ్చి ఫస్ట్ లిస్ట్లో జనసేన నుంచి ఒక 10 మంది అభ్యర్థులు, టీడీపీ నుంచి ఒక 30 లేదా 40 మంది అభ్యర్థులను ప్రకటిస్తారా, లేదు అంటే మరికొంతమందిని ఎక్కువ మందిని ప్రకటిస్తారా? ఈ రకంగా విడతల వారీగా కూడా సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. సో ఒకేసారి ప్రకటిస్తే జనసేనకు ఇచ్చేటటువంటి సీట్లలో మళ్ళీ ఎక్కువ సీట్లు ఇచ్చారని లేదంటే తక్కువ సీట్లు ఇచ్చారని చెప్పేసి ఈ రకమైనటువంటి విభేదాలు కూడా కొత్తగా పుట్టుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా విడతల వారీగా సీట్లు ప్రకటించి ఎక్కడెక్కడైతే జనసేన బలంగా ఉంది అలాంటి సీట్లను జనసేనకి ఇచ్చి ముందుగా మొదటి విడతలో అలాంటి సీట్లు ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే టీడీపీ బలంగా ఉన్నటువంటి సీట్లు, టీడీపీలో ఒక్కరే అభ్యర్థి అంటే కొన్ని స్థానాల్లో అయితే 2-3 అభ్యర్థులు కూడా టీడీపీ నుంచి ఆశావాహులు ఉన్నారు. కాబట్టి అటువంటి స్థానాలను పక్కన పెట్టి సింగిల్ అభ్యర్థి ఎక్కడైతే ఉన్నారో వారికే టికెట్ ఇద్దామని అనుకున్నారో, సర్వేలు కూడా బాగున్నాయో అటువంటి స్థానాలు, అలాగే జనసేనకి ఇచ్చేటటువంటి క్లియర్ కట్గా ఉన్నటువంటి స్థానాలు, ఈ స్థానాల మీద మొదటి విడత ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి రానున్నారు. మరి ఏ అంశాల మీద చర్చిస్తారో అనేది భేటీ తర్వాత పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.